జిమ్కి వెళ్ళిమయ్యా నేను చూడు వెళ్తున్నాను. XXL ఉండేది లూజ్ అయిపోయింది. ఇప్పుడు సతీష్ కూడా అని మనోడు ఒకడు ఉన్నాడు, మన కుర్రాడే ఎలాగ తీసేస్తాడు జిమ్. నువ్వు పొద్దున్న వచ్చి కొద్దిచ్చేయాలి అంతా అడిగి. ఇచ్చిపుచ్చుకోవాలి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి గిన్నెలు ఈ వర్కౌట్ మీద వర్కౌట్ ఏట్రా బాబు అంటే ఇలాగైతే వీక్ అయిపోతాం అని చెప్పి లైట్గా ఫుడ్ తిన్నాం, మనం ప్రోటీన్ ఇంటికి అయింది. ఆ తర్వాత కొంచెంసేపు కొనుక్కుదాం రూమ్కి వస్తే సత్యం సాలెంట్ పై జరిగే ఎదలో ఒక కాన్సెప్ట్ పెట్టించి మనోడికి పాడిస్తే ఖచ్చితంగా స్టాంపీడ్ అవ్వాలి. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్, ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. గుడ్ గుడ్ థ్యాంక్స్ అబౌట్ యువర్ సెల్ఫ్. నేను తిన్నా బాబాయ్, వద్దు నీ ఫేవరెట్ కదా, కొంచెం కొంచెం ఒకటే బయట. మా రూమ్ గెట్ సేఫ్ ఈ పెద్ద ఆయనే, ఈయన వల్లే నేను లావ్ అయిపోతున్నా. సరే ఆ తర్వాత కొంచెంసేపు కొనుక్కుందామంటే ఈలోపు రూమ్లో పెద్ద గోల. హాల్ నుంచి ఏంద్రా బాబు అని చూస్తే చికెన్ నగ్గెట్స్ పెట్టుకున్నాడు, బాలేబాబు సినిమా పెట్టుకున్నాడు, అదేదో ఒక డ్రైనేజ్ వాటర్ తాగుతున్నాడు. గోల గోల. వీకెండ్ కదా, ఆ తర్వాత మన బాయ్స్ ఇంక ప్లాన్స్ మొదలెట్టారు రాత్రికి ఏం తిందామని. ఇప్పుడు నాన్ వెజ్ తిన్నోళ్ళు కూడా మన ఇంటికి వచ్చి తినేస్తారు అనమాట. శపథం చేస్తారు కొంతమంది తిన్నాం అని, వాళ్ళు కూడా వచ్చేసి నాన్ వెజ్ తినేస్తారు. कैमरामैन फोकस कीजिए। तू तो नॉन वेज छोड़ने वाला था। छोड़िए भाई, आई एम जस्ट हेल्पर। आई लाइक दिस थिंग्स बट आई डोंट ईट। పాపం కంట్రోల్ చేసుకోలేడు పెళ్ళోడు. ఇంక క్యాలరీ డెఫిసిట్లు డైట్లో తొక్క ఈ వీకెండ్లో జాబావు, కానీ మనం కూడా ఫుల్గా విచ్చలవిడిగా దొబ్బుతాను. ఈరోజు టార్గెట్ కూడా పూర్తి చేసాం. ఈ రోజుకి ఇంతే, మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ బాయ్.